Welcome Kaliyuga Bhagavad Gita channel. In this channel profile, you have to see channel language, in which language translated the Bhagavad Gita. You can press more button. You have to see channel profile. In this profile, channel description, in which languages available in your own language translated the Bhagavad Gita. Please select the link and also follow the WhatsApp channel. Thank you. ये 3 दिन से कर रही हूँ। గుడిలో జరిగిన కొన్ని అద్భుతాలు. నెంబర్ 3, ఈ కోతిని చూడండి. భక్తులు ఎవరూ లేని సమయంలో శ్రీరాముడి గుడికి వెళ్ళింది. అక్కడే కూర్చొని రాముణ్ణి చూస్తూ తలవాల్చి దండాలు పెట్టింది. నెంబర్ 2, ఈ పాము చూడండి. గుడి తలుపులు తెరవగానే స్పీడ్ గా లోపలికి వెళ్ళింది. లోపలున్న శివలింగం మీదకెక్కి పడిగ విప్పి అక్కడే ఉంది. నెంబర్ 1, ఈ పాము ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ శివుడి మెడలో హారంలో చుట్టుకొని పెద్ద పడగతో పైకి లేచి నిల్చొని ఉంది. నమస్కారం. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీతో చెప్పబోయేది చాలా ముఖ్యమైనది. అసలు మనిషిగా పుట్టినందుకు ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే దైవానుగ్రహం అలాగే మోక్షాన్ని పొందలేము. ఇది ఆ దేవుడు వివరించిన నా ఆత్మజ్ఞాన ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు మూగజీవులు ఉన్నాయి, మనము ఉన్నాము. వాటితో పాటు మనము జీవిస్తున్నాము, మనతో పాటు అవి కూడా జీవిస్తున్నాయి. కానీ ఆ మూగజీవికి మనకు తేడా లేకుండా పోతుంది. ఆ తేడా ఏంటి అనేది చెబుతున్నాను. ఆ తేడా తెలుసుకుంటేనే మనము మోక్షాన్ని, దైవానుగ్రహాన్ని పొందగలుగుతాము. ఇక చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా విషయంలోనే నేను చెబుతున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన ఆలోచనల ప్రకారం ఆ దేవుడు నాకు వివరించిన ప్రకారం నేను చెబుతున్నాను. నేను ఈ ఆత్మజ్ఞానం పొందక ముందు వరకు నేను కూడా డబ్బు మీద ఆశ ఉండేది. ఆ డబ్బు కోసం ఇతరులకు నేను గొప్పగా ఉండాలనే ఆలోచనతో డబ్బు కోసం చేసే పనులన్నీ, అలాగే కోరికలు ఇవన్నీ ఉండేవి. కానీ ఒకసారి నేను ఆలోచించాను. ఏంటంటే, జీవితం అంటే ఏంటి అని ఆలోచించాను. దాని ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, మన పిల్లల్ని ఒక ప్రయోజకులుగా చదువుకునేటట్టు చేసి వాళ్ళను మంచి ఉన్నత పదవిలో, ఉన్నత స్థాయిలో ఉంచాలని ఇది తెలుసుకున్నాను. అలా కొనసాగించాను జీవితాన్ని. మరి ఇలా ఆలోచిస్తున్న కొద్దీ ఇంకా సరైన అర్థం అంటే జీవితం యొక్క అర్థం తెలుసుకోలేకపోతున్న ఆలోచనతో
నేను ఇంకా బాగా ఆలోచించాను. ఇప్పుడు నా పిల్లల్ని నేను సెటిల్ చేస్తాను, లైఫ్ సెటిల్ అవుతుంది, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. ఆ తర్వాత నేను ముసలివాడిని అవుతాను. ఆ తర్వాత ఏదో ఒక కాలక్షేపం చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ జీవిస్తాను అని తెలుసుకున్నాను. కానీ నేను ఈ ఆత్మజ్ఞానం పొందాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నేను 2019 నుండే ఒక మూగజీవిని పెంచుకుంటున్నాను. అదే ఒక కుక్క పిల్లను పెంచుకొని ఇప్పటికీ నాతో పాటే ఉన్నది. నేను ఆలోచించేవాడిని, నాతో జీవించే కుక్క పిల్ల అలా మంచిగా మాతో పాటు మంచిగా తింటుంది. దానికి ప్రతిరోజు ఒక 2 పూటలైనా 3 పూటలైనా చికెన్ తోటే తింటుంది. అది దానికి చిన్న పంచెలు అలా అలవాటైంది కాబట్టి. కానీ స్ట్రీట్ డాగ్స్ అంటే వీధి కుక్కలు పాపం అవి తిండికి ఇబ్బంది పడుతూ చాలా ఉంటాయి. నేను ఆలోచించాను, నా దగ్గర ఉన్న కుక్క ఉంది, అది ఎంతో దానికి ఏ బాధ లేకుండా మేమే తెచ్చి పెడుతున్నాము. కానీ బయట కుక్కలకు ఎవరు తెచ్చి పెడతారు? ఎవరు తెచ్చి పెట్టరు. అవే సంపాదించుకుంటాయి, అవే తింటాయి, అలా జీవిస్తూ ఉంటాయి. అలాగే మాతో పాటు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు కోటీశ్వరులు కూడా ఉన్నారు. కోటీశ్వరుల దగ్గర ఉన్న కుక్కలు, పెంపుడు కుక్కలు, అవి ఎంతో ఒక హోదాను, అంటే వాటికి ఉన్నంత విలువ మనుషులకు కూడా లేదు, అలా పెరుగుతాయి అవి. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది, అవి రోజు తింటాయి, పడుకుంటాయి, వాటి స్వభావం ఒకరు వస్తే అరవటం, అవి వాటి వృత్తి అది చేస్తుంది. కానీ మనుషులము మనము కూడా సంపాదించుకుంటున్నాము, తింటున్నాము, పడుకొని మళ్ళీ తెల్లారినాక మళ్ళా సంపాదించుకుంటున్నాము, తింటున్నాము. కానీ ఆ కుక్కకు నాకు తేడా ఏంటి అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు నేను ఆలోచించాను, ఆ కుక్క లాగానే మనం కూడా సంపాదించుకుంటున్నాం, తింటున్నాము, పడుకుంటున్నాము. కానీ దానికి మనకు తేడా లేది అనే ఆలోచన చాలా బాగా నాకు వచ్చింది. అది దానివల్ల నేను తెలుసుకున్నాను, కుక్కకు సంపాదించుకోవడము, తినడం, వాటి జీవనం కొనసాగించడం ఉంది. కానీ మనిషికి సంపాదించుకోవడం, తినడం, మళ్ళా జీవనం కొనసాగించడం కూడా ఉంది. కానీ మనిషికి కుక్కకి తేడా ఏంటంటే జ్ఞానం. కుక్క అది సంపాదించుకోవడము, తినడము చేస్తుంది. కానీ దానికి ఒక ఈ పుట్టుక పుట్టినందుకు నేను ఆ దేవునికి నేను ఎలా వేడుకోగలను, ఇలాంటి జీవితాన్ని ఇచ్చినందుకు, ఇలాంటి బతుకు ఇచ్చినందుకు నేను ఎలా వేడుకోవాలనే ఆలోచన దానికి లేదు. ఎందుకంటే జ్ఞానం.
లేదు కాబట్టి. మరి మనిషికి ఎంతో జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మరి మనము తింటున్నాము, పడుకుంటున్నాము, సంపాదించుకుంటున్నాము, కానీ అసలైన జ్ఞానం అది అనేది తెలుసుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రపంచం మొత్తం అందరికీ, ప్రపంచమంతా ప్రజలందరికీ నేను చెబుతున్నాను, ప్రపంచమంతా ప్రజలందరూ ఒకటే రూట్లో వెళ్తున్నారు. తన పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తున్నారు. మనము ఒక ఉద్యోగాన్ని సంపాదించాలంటే చదువుకోవాలి, అది చదువుకున్నాక సంపాదించాలి, ఆ తర్వాత ఆస్తులు, డబ్బు, బంగారం ఇలాంటివి కూడబెట్టుకోవాలి అనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. దీంట్లో ఎంత ధర్మంగా వెళ్తున్నారో తెలియదు, కానీ అధర్మంగా చాలామంది వెళ్తున్నారు. డబ్బు సంపాదించడానికైనా, ఒక హోదా రావడానికైనా, గొప్పల కోసం ఒకరిని పోల్చుకొని వాళ్ళకన్నా నేను ఎక్కువ ఉండాలనే ఆలోచనతో అధర్మంగా, నీతి నిజాయితీ లేకుండా అవినీతితో సంపాదించుకొని నేను ఇంత సంపాదించాను, నేను ఇంత కార్లు తిరుగుతున్నాను, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత భూములు ఉన్నాయి అని విర్రవీగుతున్నారు. ఇదంతా ప్రపంచమంతా ఇలాగే ఉంది. మరి ఈ ప్రపంచంని పాలించే ఆ దేవుని కోసం ఎవరు ఆలోచించట్లేదు. అందరూ అనుకుంటారు మనిషి పుట్టుక అనేది దైవానుగ్రహంతో పుట్టామని అనుకుంటారు, కానీ అది కాదు, అది ఎట్టి మాత్రం నిజం కాదు. దేవుడు మూగజీవాలుగా మనిషిగా పుట్టిస్తున్నాడు. దాంట్లో ఒక లాజిక్ అనేది ఉంది. ఆ లాజిక్ ఏంటంటే పాపం, పుణ్యం. పాపాల మీద ఆధారపడి, పుణ్యాల మీద ఆధారపడి నీకు ఒక పుట్టుక ఇస్తాడు ఆ దేవుడు. అది నువ్వు పాపం చేస్తే మూగజీవాలలాగా కొన్ని జన్మలు ఎత్తాలి, అదే పుణ్యం చేస్తే నువ్వు మనిషిగా పుడతావు. కానీ ఆ మనిషి జన్మ రావడానికి ఎన్నో జన్మలు ఎత్తాలి మూగజీవాలలో. మరి ఎన్నో వందలు లక్షల జన్మలు కూడా ఎత్తాల్సి వస్తుంది అది మూగజీవాలలో. అలాంటి లక్షల జన్మల తర్వాత ఒక మానవ జన్మగా నీకు ఒక ఛాన్స్ ఇస్తాడు ఆ దేవుడు. ఏంటి మానవ జన్మ రహస్యం? నువ్వు నీ జ్ఞానాన్ని తెలుసుకో అని ఆ దేవుడు పుట్టిస్తాడు మనిషిగా. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? అందరూ సంపాదిస్తున్నారు, చదువుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, కూడబెట్టుకుంటున్నారు, అంతే తప్ప ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది ఎవరు పట్టించుకోవట్లేదు. భగవద్గీతలో చెప్పిన విధంగా అందరూ మేము దైవానుగ్రహంతో పొందాము, అందుకే మాకింత ఆస్తులు, మాకింత డబ్బు ఇచ్చాడు అని అనుకుంటున్నారు. కాదు, అది మీ పుణ్యం వల్ల వచ్చింది తప్ప ఆ దైవానుగ్రహం అస్సలు కాదు. ఇప్పుడు గుడిలో కొబ్బరికాయ కొట్టాను, అలాగే దేవుని కోసం పూజలు చేశాను, దేవుని కోసం
ఇంత ఖర్చు పెట్టాను, దేవుడికి ఇంత నగలు ఇచ్చాను అని పెద్ద పెద్ద యాగాలు చేశాను, యజ్ఞాలు చేశాను, హోమాలు చేశానని డబ్బును ఖర్చు పెట్టి చూపించుకుంటారే గొప్పలు, అవి ఎంతవరకు దైవానుగ్రహం పొందలేవు. కలియుగ భగవద్గీతలోనే ఆ భగవద్గీత ప్రకారం చెప్పాను, ఎవరైతే వేదాలను నమ్ముకొని ఆ వేదాలలోనే, హోమాలలోనే, ఆ వేద మంత్రాలలోనే ఆ దైవానుగ్రహం ఉందని భావిస్తూ ఉన్నవారికి నేను ఒకటే చెప్తాను, వేదాలు, వేద మంత్రాలు, హోమాలు ఇవన్నీ అది మనము ఆ టైములో ఆ దైవానికి ఒక ఏకాగ్రత పెంచుకోవడానికి, ఏకాగ్రతతో ఇంకో ఆలోచన లేకుండా ఆ దైవంలోనే ఆ ఏకాగ్రత పెంచుకోవడానికి, అంతే తప్ప దైవానుగ్రహం పొందామని అనుకోవద్దు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే చెప్పాడు, ఎవరైతే వేదాలను, వీళ్ళను, హోమాలను, యాగాలను నమ్ముకొని దైవానుగ్రహాన్ని నమ్ముతారో వాళ్ళు ఎప్పటికీ, ఇప్పుడు నీకు డబ్బు ఉందని నువ్వు అన్ని గొప్పలకు చూపించుకున్నా చివరికి దుఃఖమే వస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే నీ చివరి క్షణంలో నీకు దుఃఖమే మిగులుతుంది. మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు లాస్ట్కు, చివరికి ఎవరైతే డబ్బుపై ఆశ లేకుండా, కోరికలు లేకుండా, ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ కామ అంటే కోపం, ఆవేశం, అహంకారం, ఈర్ష, ద్వేషాలు ఇవన్నీ తొలగించి నిత్యం దైవనామస్మరణ చేస్తూ ఆ దైవం కోసం, దైవానుగ్రహం కోసం నిత్యం దైవనామస్మరణ చేస్తూ ఉన్న వాళ్లకు దైవానుగ్రహం కలుగుతుంది, మోక్షం కలుగుతుందని ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. మరి ఇప్పుడు కలియుగంలో అందరూ కొబ్బరికాయ కొట్టాము, హోమాలు చేస్తాము, అలాగే యజ్ఞాలు చేశాము, యాగాలు చేశాము అని గొప్పగా చేశాము అనుకొని ఆ విర్రవీగడం అనేది అది దైవానుగ్రహం అస్సలు పొందలేదు. కొంతమంది అంటారు, నేను ఆ దేవునికి ఎంత చేసినా నన్ను పట్టించుకోలేదు, నాకు ఎప్పుడు అన్యాయం చేస్తుందని కొంతమంది అంటారు, అజ్ఞానులు. అలాంటి వాళ్లకు చెప్తున్నాను, నువ్వు ఆ కొబ్బరికాయ కొట్టడం, బంగారం ఇవ్వడం, యజ్ఞాలు చేయడం, హోమాలు చేయడం నీ కోసం చేసుకుంటున్నావా, ఆయన కోసం చేస్తున్నావా? దేవుడు బిచ్చగాడు కాదు. నీ భక్తిని ఇయ్యమని అడగడు, నువ్వే తెలుసుకోవాలి. ఆయనకు మీరేదో ముష్టి వేసినట్టు బంగారం, కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ చేస్తే అది దైవానుగ్రహం అవుతుందా? ఆ దేవుడు కూడా మెచ్చడు. కొబ్బరికాయ కొట్టడంలో అర్థం ఏంటో తెలుసా? కొబ్బరిలోని ఆ తెలుపుదనం మనలో కోపావేశాలకు గురి కాకుండా శాంతిగా ఉండాలని. అదే కొబ్బరికాయలో తీయటి కొబ్బరి నీళ్ళలో ఆ తీయదనాన్ని మన మనసులో
చెడు ఆలోచనలు, చెడు గుణాలను తొలగించి మంచి గుణాలతో, మంచి ఆలోచనలతో తీయగా ఉండాలని, మన మనస్సు తీయగా ఉండాలని కోరుకోవాలి. ఎప్పుడైతే ఇలా కోరుకుంటావో అప్పుడు నీకు దైవానుగ్రహం నీకు లభిస్తుంది. అంతేకాని నీ 100 కొబ్బరికాయలు కొట్టానంటారు, 1000 కొబ్బరికాయలు కొట్టానంటారు, అదంతా బూడిదలు పోసిన పన్నీరే అవుతుంది. అది నీ అహంకారం అవుతుంది. మరి ఆ మూగజీవికి మనకు తేడా ఉండాలి కదా. ఇంకా చెప్పదలుచుకున్నాను. ఆ మూగజీవికి మనకు తేడా ఉండాలంటే మనకు ఆ కలియుగ అంటే భగవద్గీతలోని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకి దైవానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అందుకే అన్నాడు దేవుడు, మూగజీవికి నీకు తేడా ఉండాలంటే ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకి దైవానుగ్రహం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. అందుకే మన పురాణాలలో శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరాముని చూసి నేర్చుకోవాలి. వాళ్ళు కూడా మానవ జన్మ ఎత్తే కదా మనకు నేర్పించడానికి రామాయణ మహాభారతం వచ్చింది. కానీ అలాంటి వాటిని ఏదో టైంపాస్కు చదివి వదిలేస్తున్నారే తప్ప దానిలో సరైన అర్థాన్ని, దానిలో ఉన్నట్టు మనం మారుదామనే ఆలోచన లేదు. ఇప్పుడు మన హైందవ శంకారావం అని ఒకటి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అనంత శ్రీరాము ఏమన్నాడు, రాముడినైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వారేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. మరి ఆ రాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి అనుసరించి మనము నడుద్దామా, లేకపోతే పైన ఆ రాముణ్ణి పూజిస్తూ శ్రీకృష్ణుని పూజిస్తూ ఉంటామా? మరి అది మీకే అది తెలవాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకు ఆ దైవానుగ్రహం కలుగుతుంది, మోక్షం కలుగుతుందని క్లుప్తంగా వివరించాడు భగవద్గీతలో. కానీ ఆ భగవద్గీతను పక్కన పెట్టి మీరు ఆ మూగజీవి అయిన కుక్కకు మనిషికి తేడా లేకుండా చేస్తున్నారు. ఆ దేవుడు అదే కోరుకునేది. మూగజీవికి మనిషికి తేడా చూస్తున్నాడా అని ఆ దేవుడు పరీక్షించడానికే మీకు మానవ జన్మ ఇచ్చాడు. నీకు ధనవంతుడిగా పుట్టియడం అనేది నిన్ను పరీక్షించడానికే. ధనవంతుడిగా పుట్టినందుకు నాకు ఇంత ఇచ్చావు కదా తండ్రి దేవుడా, మరి నేను నీ కోసం ఏమి చేయగలను అనే భావన రావాలి. అలా రాకుండా అహంకారంతో గొప్పలకు పోయి చేసే పనులు ఎంతవరకు బూడిదలో పోసిన నీరే అవుతుంది. చివరికి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. అది ఎంత బిలియనర్ అయినా, కోటీశ్వరుడైనా, ఎంత బిలియనర్ అయినా అనుభవించాల్సి వస్తుంది. డబ్బుని చూసుకొని మురిస్తే అది అశాశ్వతమని తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇక నేను అంటున్నది ఏంటంటే, ఆ మూగజీవికి
మనిషికి తేడా ఉండేలా ఉండండి. అంతేకాని ఆ మూగజీవిలాగానే సంపాదించుకొని తినడం, పడుకోవడం, తెల్లారిందా అన్నట్టు మనిషి కూడా సంపాదించుకొని తినడం, పడుకోవడం, తెల్లారిందా అన్నట్టు ఉండకూడదు. ఆ దేవుడు రూలే ఇది, మనిషికి ఇచ్చిన రూలు. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే నీకు మోక్షం, దైవానుగ్రహం అనేది ఆ ఏడుకొండల వెంకన్న స్వామి నా ద్వారా చెప్పిస్తున్నాడు. మరి ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసినాక 1-2 సార్లు చూసైనా అర్థం చేసుకోండి, పాటించండి. భగవద్గీత నియమాలను, దాన ధర్మాలు చేస్తూ, ఒకరికి సహాయం చేస్తూ ఆ దైవానుగ్రహం పొందేటట్టు చేసుకోండి. ఇంకో విషయం చెప్తాను. ప్రతి సంవత్సరం మన తెలుగు వాళ్ళకు పండగలు వస్తాయి. పండగలు అనేవి చాలా ఉన్నాయి. సంక్రాంతి, ఉగాది, శివరాత్రి, దసరా, ఇంకా ఎన్నో. ఆ పండగ అనేది ఏంటి? ఆ రోజు మంచి జరిగే రోజు, మంచి నక్షత్రం, మంచి తిథి అనేవన్నీ ఉంటాయి. పూర్వము ఈ వ్రతాల కథలు చదువుతారు కదా, దేవుడు వచ్చి ఈ వ్రతం చేసుకో, ఈ వ్రతం చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్తారు కదా. పురాణాలు అంటే రాముడు, శ్రీకృష్ణుడు, ఆయన అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ధర్మం నిలబడేది. మనుషుల్లో ఈర్ష, ద్వేషాల, కోపాలు ఇవంటి ఏమీ లేవు. ఆ దేవుడు రాముడు, శ్రీకృష్ణుడు చెప్పినట్టు అక్కడ ప్రజలు కూడా అలా నడిచేది. అప్పట్లో అలా చెప్పితే వాళ్ళు చేసిన పూజకు ఖచ్చితంగా ఫలితం కలిగేది. ఎందుకంటే అప్పుడు ధర్మము 4 పాదాల్లో ఉండేది కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరేది. మరి ఇప్పుడు ధర్మం అనేది 1 పాదం, మిగతాయి 3 పాదాల్లో అధర్మమే నడుస్తుంది. మరి దైవం అనుగ్రహం కోసం చేసే పూజలు మీకు నెరవేరాలంటే మరి ధర్మం 4 పాదాల్లో ఉండాలి కదా. మరి 3 పాదాల్లో ఉంది. అధర్మం ఉంటే, ధర్మం 1 పాదంలో ఉంటే మీ పూజలు నెరవేరుతాయా? దానికి నేను ఒకటి చెప్తాను. మీ పూజలు నెరవేరాలంటే, మీరు అనుకునే సాధించాలంటే మీరు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఆ భగవద్గీత నియమాలు పాటించాలి. ఎవరైతే దైవం నీకోసమే నేను నా జీవితం అని భావించి చేస్తున్నారో, పూజలైనా ఏదైనా, అది ఖచ్చితంగా వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను చెబుతున్నాను, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, కానీ ముందు ఆ ఏడుకొండల వెంకన్న స్వామి మీకు సరైన విధంగా చెప్పేటట్టు చేయిస్తాడు. నన్ను ఏదో ఒక రకంగా ఆయన నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్లకు సరైన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఇప్పుడు డబ్బు, కార్లు ఉన్నాయని విర్రవిగే వాళ్ళు ఉన్నారు కదా, ఆస్తులు ఉన్నాయని, వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఎలా అంటే నాకు అవే ఇస్తాడు, అవి ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేను నిరూపించే రోజు కూడా వస్తుంది. అవి అశాశ్వతమైన, అవి ఉన్నా నేను ఎలా ఉంటానో అది ఆ దైవానుగ్రహం
ప్రకారం నేను నడుచుకుంటాను. ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దైవానుగ్రహం ఉంది కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచంలో దైవానుగ్రహం పొందిన వాళ్ళు 100 మందిలో ఒక్కరు ఉండొచ్చు, 1,00,000 మందిలో ఒక 100 మంది ఉండొచ్చు, అదే కోట్ల మందిలో ఒక 500 మందో 1000 మందో ఉండొచ్చు దైవానుగ్రహం పొందిన వాళ్ళు. ఎందుకంటే ఆ దైవానుగ్రహం పొందిన నా గురువుగా భావిస్తున్న విశ్వపతి గారి దగ్గరికి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసుకున్నాను. ఆయన రాసిన అమృత తరంగిణి అనే బుక్ ద్వారా ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడని తెలుసుకున్నాను. మరి దైవానుగ్రహం పొందిన వాళ్ళకు ఓకే, మిగతా దైవానుగ్రహం పొందని వాళ్ళకు ఖచ్చితంగా నిరూపించే రోజు వస్తుంది. ఆ డబ్బు, ఆ కారు, బంగ్లా చూసుకొని మురిసే వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఎందుకంటే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఖచ్చితంగా నాకు ప్రసాదిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అది ముందు మీరే తెలుసుకుంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషిని, ఎదుటి మనిషిని తక్కువ అంచనా వేయద్దు. అతను ఏమి చెబుతున్నాడో అర్థం చేసుకొని దాన్ని పాటించేటట్టయినా ఉండాలి. లేకపోతే దాన్ని విని కొద్దిగా అయినా మారేటట్టు ప్రయత్నం చేస్తూ అయినా ఉండాలి. కానీ నేను చెప్పేది తక్కువ అంచనా వేసే వాళ్ళకు ఖచ్చితంగా ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఖచ్చితంగా చూపిస్తాడు నా ద్వారా. అందుకే నేను ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను, ఆ దైవానుగ్రహం పొందాను కాబట్టి నాకు ఆ కుక్కకు తేడా ఉంది. నేను మోక్షాన్ని పొందుతాను. ఎవరైతే ఆ మూగజీవాలను తమ ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలైనా ఇంకే జంతువైనా పెంచుకుంటారో ఆ మూగజీవాలకు మరణం తర్వాత మళ్ళీ వచ్చే జన్మ మానవ జన్మే అవుతుంది. అది ఎందుకంటే ఆ మానవ జన్మ పొందే ముందు మనుషుల మధ్య ఉంటుంది కాబట్టి మనుషుల యొక్క స్వభావం, మనుషుల యొక్క మంచితనం అన్నీ తెలుసుకుంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా మానవ జన్మ ఉంటుందని అది నిర్ణయం, ఆ దేవుని నిర్ణయం. మరి ఆ మూగజీవికి మనకు తేడా ఉండాలి కదా. మరి ఆ మూగజీవిలాగా సంపాదించుకొని తినడం, పడుకోవడం, తెల్లారిందా అన్నట్టు మనం కూడా సంపాదించుకోవడం, తినడం తెల్లారిందా అన్నట్టు ఉండకూడదు. మనకు ఈ మానవ జన్మ ఇచ్చిన దేవుని కోసం మనం మారాలి. ఆయన అనుగ్రహం పొందేటట్టు, మోక్షాన్ని పొందేటట్టు, మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకునేటట్టు మనం మారాలి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఇప్పుడు మూగజీవాలు ఒక గుడి చుట్టూ తిరుగుతుంటాయి, ప్రదక్షిణలు చేస్తుంటాయి. దాంట్లో ఒక ఆవు ఉంది, ఒక పాము ఉంది, చిలుక ఉంది, ఒక కోతి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి
ఎన్నో మూగజీవాలు ఉన్నాయి. అన్నీ కాకుండా ఆ ఒక్కటే ఎందుకు వస్తుంది, అది కొద్దిగా ఆలోచించారా? మూగజీవాలలో కూడా వాటిలో ఒక దైవభక్తి అనేది ఉంటుంది. అది ఎట్లా అంటే పునర్జన్మ, అంటే ఇంతకుముందు పూర్వజన్మల్లో మనిషిగా పుట్టిన తన పాపాల వల్ల మళ్ళీ ఈ జన్మ ఎత్తినందుకు నన్ను ఈ జన్మ నుంచి నన్ను విముక్తి చెయ్యి అని కోరుకోవడం అనేది ఆ మూగజీవాలకు ఉంది. రీసెంట్గా ఒక పిల్లి కూడా శనీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేసింది. నాన్ స్టాప్ 3 రోజుల పైనేనట. మరి ఆ మూగజీవాలలో ఉన్న దైవభక్తిని చూసి నేర్చుకోవాలి కదా. ఇలాంటి జన్మ ఎందుకు ఇచ్చావు అని అవి వేడుకుంటున్నాయి. మరి మనుషులం మానవ జన్మ ఎత్తినా కూడా మనం కూడా వాటిని చూసైనా ఆ శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆత్మజ్ఞానం తెలుసుకొని పునర్జన్మ లేకుండా చేసుకోవడం ప్రయత్నిస్తారా లేదా? ఇది ఆలోచించండి. ఆ మూగజీవాలే అంతగనం ఆ వాటి జన్మ కోసం అంతగనం పరితపిస్తుంటే మానవుడైన నీవు జ్ఞానం కలిగి ఉన్నా కానీ నువ్వు ఆ డబ్బు మీద, ఆస్తుల మీద ఆశ పెట్టుకొని అశాశ్వతమైన వాటి మీద సంతోషంగా ఇదే సంతోషం అని భావిస్తూ ఉన్న వాటి మీద నువ్వు తొలగించి నీ అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానం తెలుసుకొని నువ్వు ఆ భగవద్గీత నియమాలు పాటిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు దైవనామస్మరణ చేస్తూ పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందగలరని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి, అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.